ఎంత సంపాదించినా డబ్బు నిలబడతలేదు, ఖర్చు అయిపోతుంది. ఎందువలన ఖర్చు అవుతుంది? ఎంత సంపాదించినా మనకు డబ్బు నిలబడతలేదంటే, మన జాతక ప్రకృతిలో కొన్ని మనం నడిచే విధానాలు, మనం చేసే పనుల పట్టు కూడా తేడాలు ఉంటుంటాయి. ముందల మనము దైవ పూజని చేసుకోవాలి ఇంట్లో. దైవము లేకపోతే మనము లేవు. దైవ అనుగ్రహము ఉండాలా. ఒంటి శుభ్రము, గుడ్డ శుభ్రము, ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో అనేది డబ్బు నిలబడుతుంది. అంత శుభ్రం ఉన్నా కూడా డబ్బు మనకి నిలబడతలేదు. ఎంత కష్టం చేసినా డబ్బు నిలబడతలేదంటే మన మీద అనేది ఎవరో ఏదో దృష్టితోనో చూపుతోనో ఏదో చేపిస్తున్నారని ఒక అనుమానం. అలాంటి వాళ్ళు కలిసి రాని వాళ్ళు అనేది మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి, మరి మీ మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేస్తున్నారా, ఏదైనా దృష్టి పెట్టారా? కన్ను దృష్టి ఉంటుంది, కాలు దృష్టి ఉంటుంది, నర దృష్టి ఉంటుంది. అది ఏ దృష్టి, ఏ ప్రయోగము ఏంటి, మరి ఎంత సంపాదించి నిలవటలేదు అంటే మా దగ్గరికి వస్తే అది మనం అంజని వేచి చూసి దానికి శాశ్వతమైన పరిష్కారాలు చేస్తున్నాం.